ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురతపడును, తనకు దరిద్రత వచ్చనని వానికి తెలియదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 22వ వచనము. కొంతమంది కష్టపడకుండానే ఫలితం వచ్చేయాలి అని అనుకుంటారు. ఒక్క రోజులోనే దశ మారిపోవాలి అని అనుకుంటారు. ఇతరుల కంటే ఎక్కువ సంపాదించాలి అని తొందరపడతారు. వాటి కోసం తప్పుడు మార్గాలను, నిర్ణయాలను ఎంచుకుంటారు. ఇతరులను మోసం చేస్తారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఆ దురాశ చివరికి నష్టాన్ని, అవమానాన్ని మిగులుస్తుంది అని. ఉదాహరణకు ఏశావు ఒక పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వ హక్కునే ఇచ్చేశాడు. ఆ క్షణం అవసరం మాత్రమే చూశాడు. తర్వాత వచ్చే నష్టాన్ని ఆలోచించలేదు. మనం ప్రయత్నించిన దానికన్నా దేవుడు ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా, నిలకడగా ఉంటుంది. తొందరగా వచ్చిన ప్రతిదీ మంచిది కాదు. కొన్నిసార్లు ఆలస్యంగా వచ్చిన ఆశీర్వాదమే ఎక్కువ శాంతిని, ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.